సో యెస్. హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము స్విమ్స్ 2024-25కి సంబంధించినటువంటి బీఎస్సీ పారామెడికల్ కోర్సులు ఏవైతే ఉన్నాయో, సో వాటికి సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రావడం జరిగింది. సో దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందనే విషయాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇదొచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అన్నమాట. సో ఇక్కడ మనకి నోట్ నుంచి ఒక 7 పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో వీటి గురించి మనం తెలుసుకుంటే ఆటోమేటిక్‌గా మనకు వెబ్ కౌన్సెలింగ్ ఏ విధంగా ఉంటుందనే విషయాల గురించి మనకు ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ద మెరిట్ లిస్ట్ ఈస్ డ్రాన్ బేస్డ్ ఆన్ ద ఏపీ ఎంసెట్ ర్యాంక్ 2024. సో ఈ మెరిట్ లిస్ట్ ఏదైతే ఇచ్చారో అది 2024లో వచ్చినటువంటి ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా మాత్రమే ఈ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ పాయింట్. వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి సెకండ్ అండ్ థర్డ్ పాయింట్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ద వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఈ షెడ్యూల్డ్ ఆన్ 10th August 2024. సో వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అనేది మనకి ఆగస్టు 10వ తారీఖు 2024న మనకి వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అనేది జరగడం జరుగుతుంది. సో ఈ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది? సో ఇది వచ్చేసి కేవలం యూనివర్సిటీ వాళ్ళు మాత్రమే ఈ కౌన్సిలింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో స్టూడెంట్స్, సో వాళ్ళు ఎలాంటి నెట్ సెంటర్ కానీ ఆన్‌లైన్‌లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీరు అప్లికేషన్ టైమ్‌లో ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో ఫర్ సపోజ్ మీ ఇన్ఫర్మేషన్ అలాగే మీరు అప్‌లోడ్ చేసినటువంటి మార్క్స్ షీట్స్ కానీ, అలాగే డాక్యుమెంట్స్ కానీ ఏవైతే ఇచ్చారో వాటి ఆధారంగా మనకి వెబ్ కౌన్సిలింగ్ అనేది 10వ తారీఖు ఆగస్టు 2014న వెబ్ కౌన్సిలింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సీట్ అలొకేటెడ్ క్యాండిడేట్స్ విల్ రిసీవ్ కమ్యూనికేషన్ త్రూ ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్. సో వెబ్ కౌన్సిలింగ్ అయిన వెంటనే ఎవరైతే సీట్ అలొకేషన్ అయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళకి ఎస్ఎంఎస్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి డీటెయిల్స్. అంతేకాని నాకు ఫైనల్ మెరిట్ లిస్ట్ లో నేమ్ ఉంది, సో నాకు సీట్ అలొకేషన్ అయిందా అంటే సో అది కానట్టు. సో నెక్స్ట్ వచ్చేసి the candidates have to download the provisional admission order through link provide the SWIMS website. సో వన్స్ మీకు ఎస్ఎంఎస్ కానీ ఈమెయిల్ ద్వారా ఏదైతే ఇన్ఫార్మ్ అనేది చేశారో సో వెంటనే మీరు ప్రొవిజనల్ అడ్మిషన్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది దానికి సంబంధించినటువంటి లింక్ వెబ్సైట్ లో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో అది ఎందువల్ల అంటే ఇప్పుడు మనం చూద్దాం. సో ఆల్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆల్ కేటగిరీస్, సో అన్ని పారామెడికల్ కోర్సెస్ సంబంధించిన వాళ్ళు అనమాట. సో హ్యావ్ టు పే యూనివర్సిటీ ఫీ 5,500. సో ఎవరికైతే ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్ వచ్చిందో సో దెన్ ఆఫ్టర్ తర్వాత మీరు ప్రొవిజనల్ అడ్మిషన్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి వాళ్ళు ఇచ్చినటువంటి లింక్ ద్వారా. సో దానికి సంబంధించి మీరు 5,500 రూపాయలు అనేది యూనివర్సిటీకి పే చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి నాన్ రీఫండబుల్, ఇది రీఫండ్ అనేది కాదు. సో ఇది ప్రొవిజనల్ ఆర్డర్ సంబంధించినటువంటి లింక్. సో దీనికి సంబంధించినటువంటి లింక్ యాజ్ సూన్ గా వాళ్ళ వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఓకే, వన్స్ మీరు ప్రొవిజనల్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారు. సో కౌన్సిలింగ్ ఎట్లా ఉంటుంది అనే విషయాల గురించి చూస్తే కనుక మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. సో వెబ్ కౌన్సిలింగ్ అనేది మనకి ఆగస్టు 10వ తారీఖున అవ్వడం జరుగుతుందని చెప్పుకున్నాం. సో మీరు వెబ్ కౌన్సిలింగ్ లో మీకు ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్ ద్వారా వచ్చింది. సో మీరు ప్రొవిజనల్ అడ్మిషన్ ఆర్డర్ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. సో దాని తర్వాత 2 days తర్వాత అంటే 13 అలాగే 14వ తారీఖులో మనకి చూసారా, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ రిపోర్టింగ్ టు ద యూనివర్సిటీ ఫర్ వెరిఫికేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ పేయింగ్ ఫీ ఫర్ రిసీవింగ్ అడ్మిషన్ ఆర్డర్. సో ఎవరైతే సెలెక్టెడ్ అయినటువంటి క్యాండిడేట్స్ కి మెసేజ్ ఆర్ మెయిల్ ద్వారా వచ్చి సో దాని తర్వాత మీరు 5,500 పెట్టి ప్రొవిజనల్ అడ్మిషన్ ఆర్డర్ కాపీని డౌన్లోడ్ చేసుకున్నారు. సో అడ్మిషన్ ఆర్డర్ కాపీతో పాటు పే చేసినటువంటి ఫీ రిసిప్ట్ అలాగే ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నింటిని తీసుకెళ్లి మీరు ఈ 13 లేదా 14వ తారీఖు మీరు యూనివర్సిటీకి అనేది వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్. అంతేకాని నేను ప్రొవిజనల్ అడ్మిషన్ ఆర్డర్ కాపీ డౌన్లోడ్ చేసుకున్నాను, నాకు సీట్ అలొకేషన్ అయిందంటే కూడా అప్పుడు కూడా మీకు సీట్ అలొకేషన్ కానట్టే. సో మీరు ఎప్పుడైతే
మీరు అన్ని డాక్యుమెంట్స్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని తీసుకొని పే చేసినటువంటి రిసిప్ట్ అలాగే రిసీవింగ్ అడ్మిషన్ ఆర్డర్ అనేది తీసుకున్నారో సో వాటన్నిటిని మీరు 14 లేదా 13 అలాగే 14వ తారీఖు మీరు స్విమ్స్ యూనివర్సిటీకి వెళ్ళి మీరు మీ డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాతే మాత్రమే మీకు ఫైనల్ సీట్ అలొకేషన్ అనేది కన్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇఫ్ ద సీట్ అలొకేటెడ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ రిపోర్టెడ్ ఇన్ ద సేడ్ డేట్స్ అంటే 13, 14 డేట్స్. సో ద సీట్ విల్ బి ఆటోమేటికల్లీ క్యాన్సెల్. సో మీరు 5500 కట్టినా కూడా అలాగే మీకు మెసేజ్ ఈమెయిల్ ద్వారా వచ్చినా కూడా సో వీళ్ళు చెప్పినటువంటి ఈ 13, 14 డేట్స్‌లో మీరు మీ డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ చేయించుకోకపోతే మీ యొక్క సీట్ అనేది ఆటోమేటిక్‌గా క్యాన్సెల్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇది కౌన్సెలింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్. సో అలాగే ఓకే. ఫోర్త్ పాయింట్ అయినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ లేటెస్ట్ పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ డ్యూరింగ్ అడ్మిషన్. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళ క్యాస్ట్ అనేది మీరు కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు మీరు ఒరిజినల్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో దాన్ని కూడా వెరిఫై చేయించుకోవాలి. సో నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి దోస్ హూ హ్యావ్ నాట్ అప్లోడ్ ద బ్రిడ్జ్ course certificate will be limited to respective course of study only. Example, MPHW for BSc Nursing, PT for BPT, MLT for BSc MLT. సో ఎవరైతే బ్రిడ్జ్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు దీనికి అప్లై చేస్తారో ఆ డాక్యుమెంట్స్ అనేది ఒకవేళ అప్లోడ్ చేయకపోతే సో మీరు ఈ బీఎస్సీ పారామెడికల్ కోర్స్ అనేది ఎలిజిబుల్ కాదు. కేవలం మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్సుకి మాత్రమే మీరు ఎలిజిబుల్ అనేది అవ్వడం జరుగుతుంది. ఎప్పుడు బ్రిడ్జ్ కోర్సుకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయకపోతే. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ పాయింట్ ద క్లెయిమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఈస్ టేకెన్ యాజ్ పర్ ద డీటెయిల్స్ ఫినిష్డ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ త్రో she has not submitted the support documents such as residential certificate, study certificate, qualification certificate, caste certificate and special category certificate ఎక్సెట్రా. సో ఎవరైతే ఆన్లైన్ సబ్మిషన్ అప్పుడు సపోజ్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే ఇతర క్యాండిడేట్స్ అనేవి రెసిడెన్షియల్ అలాగే స్టడీ సర్టిఫికేట్స్ అనేవి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేవి మీరు ఆన్లైన్‌లో ఖచ్చితంగా అప్లోడ్ అనేది సో చేయవలసి ఉంటుంది. సో ఇది మర్చిపోవద్దు. సో దీని ద్వారా మాత్రమే మనకి వెబ్ కౌన్సిలింగ్ అనేది జరగడం జరుగుతుంది. సో బిఫోర్ అంటే ఇంకా మనకి 4 డేస్ టైం ఉంది కాబట్టి ఈ పాయింట్స్‌లో ఏవైతే ఈ 4 నుంచి 6 వరకు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఎస్సీ/ఎస్టీ డాక్యుమెంట్స్ అనేది లేకపోవడం వల్ల అలాగే బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయలేని వాళ్ళు అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్ని ఆన్లైన్‌లో అప్లోడ్ చేయనటువంటి వారు ఇప్పుడే మీరు అప్లోడ్ అనేది చేసేయండి. సో ఇది కౌన్సిలింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్. సో సెవెంత్ వన్ లాస్ట్ వన్ వచ్చేసి the applicant are required to visit the website regularly to keep themselves updated about the admission matter till the completion of the admission process. The website information is final. So admission సంబంధించినటువంటి పూర్తిగా జరిగిన తర్వాత ఈ గ్యాప్ ఏదైతే ఉందో సో వాళ్ళు వెబ్సైట్‌లో అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటారు. అక్కడి నుంచి మాత్రమే మీరు ఈ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. ద వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఫైనల్. సో వెబ్సైట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫైనల్‌గా ఉంటుంది. ఎవరో చెప్పారని నమ్మితే మాత్రం అది వేస్ట్. సో ఇది స్విమ్స్‌కి సంబంధించినటువంటి బీఎస్సీ పారామెడికల్ కోర్సులకు రిలేటెడ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ యొక్క డీటెయిల్స్ అదేవిధంగా కౌన్సిలింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఈ విషయాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఏమన్నా డౌట్స్ ఉంటే గనుక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో థాంక్ యూ సో మచ్.